ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా కొండపాక మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలతో పాటు పలు చోట్ల మొక్కలు నాటారు. మండలంలోని మరపడగ గ్రామ పంచాయతీ రైతు వేదిక ఆవరణలో పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనారోగ్య సమస్యలను అధికారులు వివరించారు. పంచాయతీరాజ్ శాఖ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ప్లాస్టిక్ నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని మోత్కాకుల ఇస్తార్లను పలువురికి అందజేశారు. ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుందని, ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజును పురస్కరించుకొని ఒక మొక్క నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్యామ్, పలు శాఖల అధికారులు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. మన జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయతీలో మోతుకు ఆకులతో ఇస్తారాకులు గుర్తించి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు న్యాచురల్ అంటే ప్రకృతి నుంచి వచ్చేటువంటి ఆకుల ద్వారా అందులో భోజనం చేస్తే క్యాన్సరు లాంటి ఇంకా ఇతర ఏమైనా రోగాలు ఉంటే రాకుండా ఉండడానికి, ప్లాస్టిక్ను నిర్మూలించడానికి, ప్లాస్టిక్లో తినడం వల్ల మనకు క్యాన్సర్ సంబంధించిన వ్యాధులు వస్తాయి. మరియు అవి భూమిలోకి నిల్వ ఉండకుండా కొన్ని వందల సంవత్సరాలు ప్లాస్టిక్ అలాగే నిల్వ ఉంటుంది. కాబట్టి ఆ ప్లాస్టిక్ బంద్ చేసి ప్లాస్టిక్లో ఛాయ్ తాగడం లాంటివి కానీ, ప్లాస్టిక్ ప్లేట్లలో తినడం లాంటివి కానీ పూర్తిగా నిర్మూలించి ప్రకృతి సిద్ధమైనటువంటి మోతుకాకులతో తయారు చేయబడినటువంటి ప్లేట్లలో తినడము లేదా స్టీల్ ప్లేట్లలో తినడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. కాబట్టి ఈరోజు పర్యావరణ దినోత్సవంలో భాగంగా మన అందరం ప్లాస్టిక్ను నిర్మూలిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు భాగంగా ఒక మొక్క పెడుతూ ఉంటే గ్రామంలో కానీ మన రాష్ట్రంలో కానీ మొక్కల సంఖ్య పెరిగి పర్యావరణం పెరుగుతుంది. పర్యావరణం ద్వారా మంచి గాలి లభిస్తుంది. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటామని ఈ పర్యావరణ దినోత్సవంగా తెలుపుకుంటున్నాం.